మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని అందరినీ కూడా ఆయా ఆరోగ్యశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. శ్రీ శేషమనేంద్ర ఆశ్రమం నుండి తిరువూరు. కాబట్టి ఈరోజు కూడా మనకు సుమతి శతకం నుండి ఒక మంచి పద్యాన్ని తీసుకుందాం. అదేంటంటే, ఎప్పటికీ అది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పించక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పబడుతుంది. అంటే ఈ సమాజంలో తిరగాలి, మెసలాలి, మనకు కావలసిన పనులు చేయించుకోవాలి అంటే ప్రతి మనిషికి లౌకికం కావాలి, వినయం కావాలి, విధేయత కావాలి, సమయస్ఫూర్తి కూడా కావాలి. దేనికంటే మనం వెళ్ళిన చోట మనం చెప్పేదానికన్నా అవతల వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినాలి. అంతా వినడం అయిపోయిన తర్వాత నువ్వేదైనా చెప్పదలుచుకుంటే అవతల ఉన్న వారి యొక్క మనస్సును బట్టి నువ్వు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పి అతని యొక్క మన్ననలు నువ్వు పొందితేనే నువ్వు వెళ్ళినటువంటి పని పూర్తవుతుంది. అలా కాకుండా నువ్వు వాదించుకుంటూ ప్రతిఘటిస్తూ ఉంటే నువ్వు వెళ్ళిన పని కాదు. కాబట్టి నీ పనిని ముగించుకోవాలి అనుకుంటే లౌకికంగా ఉండాలి, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా ఉన్నప్పుడే నువ్వు వెళ్ళినటువంటి పని సవాబుగా జరుగుతుంది అని చెప్పబడుతుంది. కాబట్టి సమాజంలో ఎప్పుడూ కూడా అన్నీ నాకే తెలుసు అనేటటువంటి విషయాన్ని వదిలిపెట్టి మనము ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకొనకపోతే ఆ వ్యక్తి సమాజంలో ఇబ్బంది పడతాడని ఇక్కడ మనకు ఈ శతకం నుండి తెలుసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. కాబట్టి ఈ లౌకికాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.